బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సరసన స్పిరిట్, కల్కి 2 లాంటి భారీ ప్రాజెక్టుల నుంచి ఆమె ఒక్కసారిగా వైదొలగడానికి కారణం ఏమై ఉంటుంది? రెమ్యునరేషన్ సమస్యలా, లేదా మరేదైనా పర్సనల్ ఇష్యూనా? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు. ఈ మొత్తం వ్యవహారంపై దీపిక పరోక్షంగా ఇచ్చిన సమాధానం ప్రస్తుతం పెను దుమారం రేపుతోంది. దీపికా పదుకొణె తన మనసులో మాటను నేరుగా చెప్పకపోయినా ఆమె చేసిన ఒక కామెంట్ ఇప్పుడు ఆ 2 బిగ్గెస్ట్ ప్రాజెక్టుల నుంచి ఆమె వైదొలగడానికి అసలు కారణమని స్పష్టంగా తెలుస్తోంది. విషయమేంటంటే, ఆమె చిత్ర పరిశ్రమలోని పని గంటలపై పరోక్షంగా బాణం వేశారు. ఆమె ఏమన్నారంటే, నాకు ఇబ్బందిగా అనిపించిన ఏ ప్రాజెక్ట్ను నేను అంగీకరించను అని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. ఇటీవలే ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక ఈ విషయంపై మరింత క్లారిటీ ఇచ్చారు. ఆమె చెప్పిన మాటలు సినీ ప్రపంచంలో చాలా మందికి తెలియని లేదా ఎవరూ మాట్లాడ్డానికి ఇష్టపడని ఒక చేదు నిజాన్ని బయటపెట్టాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలు కొన్ని సంవత్సరాలుగా రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. ఇది ఎవరికీ తెలియని రహస్యం కాదు అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు, వారు సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసి వారాంతాలలో పూర్తిగా తమ సొంత పనులకు సమయం కేటాయిస్తారు. కానీ ఈ విషయం ఎప్పుడూ పెద్ద వార్తవ్వలేదు అని ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు పెను సంచలనం రేపుతోంది. మరి దీపిక ఈ ప్రాజెక్టుల నుంచి ఎందుకు తప్పుకున్నట్లు? అంటే స్పిరిట్, కల్కి 2 యూనిట్ అడిగిన ఎక్కువ పనిగంటలు లేదా వారి టైట్ షెడ్యూల్ ఆమెకి ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు. ఈ పోరాటంలో మీకు ఇబ్బందులు ఎదురయ్యాయా అన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఆమె వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. నాకు ఇలాంటివి కొత్తేమీ కాదు, నా పోరాటాలు చాలా వరకు నిశ్శబ్దంగానే సాగుతాయి అని దీపిక అన్నారు. మరియు విచిత్రమేమిటంటే, గౌరవంగా ఉండాలంటే మౌనంగా పోరాడటం నేర్చుకోవాలి అని ఆమె పేర్కొన్నారు. అయితే రెమ్యునరేషన్ కారణంగానే సినిమాల నుంచి వైదొలిగారు అంటూ వచ్చిన వార్తలపై ఆమె మౌనం వహించారు. దీపికా పదుకొణె తీసుకున్న ఈ నిర్ణయం ఆమె చిత్ర పరిశ్రమలో సమానత్వం కోసం మహిళా నటులకు కూడా సరైన పనిగంటలు ఉండాలనే ఒక బలమైన సందేశాన్ని పంపినట్లుగా ఉంది. భారీ ప్రాజెక్టుల నుంచి వైదొలిగినా ఆమె తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని స్పష్టమైంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దీపిక చేసింది సరైనదే అంటారా, లేదా ఆమె ఈ ప్రాజెక్టులలో కొనసాగి ఉండాల్సిందా?